హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూకే బై కళ్యాణి. బాగున్నారండి అందరూ? నేను బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటి పొద్దున్నే ఆయిల్ డబ్బా పెట్టుకొని కూర్చుంది పక్కన అనుకుంటున్నారా? ఈరోజు నేను థంబ్‌నెయిల్‌లో మీరు చూసే ఉంటారు కదా! హెయిర్ ఫాల్ ఆయిల్ అయితే నేను ప్రిపేర్ చేశాను. ఎందుకు చేశాను, దీనిలో ఏమేమి ఇంగ్రీడియెంట్స్ వేస్ట్ చేశాను, అలాగే మన హెయిర్ ఊడిపోవడానికి మనమే కారణం అని చెప్పేసి థంబ్‌నెయిల్‌లో నేను పెట్టడం జరిగింది. సో వాటన్నిటికీ కూడా నేను ఆన్సర్స్ మీకు ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తాను. అండ్ అలాగే ఈ పిప్పిని కూడా నేను వేస్ట్ చేయకుండా ఏం చేస్తాననేది కూడా ఉంటది ఇందులో. మీరు ఖచ్చితంగా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడడానికి ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? సో గైస్, ఇప్పుడు చూడండి, నేనైతే ఆయిల్లోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనేది తీసుకున్నాను. ఫస్ట్లీ కర్రీ లీవ్స్ అండ్ హైబిస్కస్ లీవ్స్ అండ్ అలాగే ఒక ఆనియన్, దాని ఫ్లవర్స్ కూడా తీసుకున్నాను అనమాట. చూసారు కదా మీరు. మెంతులు కూడా తీసుకోండి అండ్ అలాగే మీకు కావాలంటే అలోవెరా కూడా తీసుకోవచ్చు. అండ్ ఫస్ట్లీ వచ్చేసి నేను ఆ స్టవ్ అయితే ఆన్ చేసుకుంటున్నాను. మీ దగ్గర అవైలబుల్గా ఉన్న ఒక వెడల్పాటి మందపాటి గిన్నెను కూడా తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇందులోకి మీకు ఎనీ ఆయిల్ అనేది వేసుకోవచ్చండి. నేనైతే కోకోనట్ ఆయిల్ వేసుకుంటున్నాను. మీరు పారాషూట్ కానీ అండ్ అలాగే బాదం కానీ ఆల్మండ్ ఆయిల్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. మీ ఇష్టం, ఆప్షనల్ అనమాట అది. సో నేను కోకోనట్ ఆయిల్ నాకు ఎంత కావాలో అంత ఆయిల్ వేసేసి నేను మరగబెట్టుకుంటున్నాను. కొంచెం హీట్ అయిన తర్వాత అందులోకి ఫస్ట్ ఆనియన్స్ వేసుకుని ఫ్రై చేసుకుంటున్నానండి. సో ఆనియన్స్ మీరు పెద్దదైనా వేసుకోవచ్చు. నేను నా హెయిర్కి తగ్గట్టుగా నేనైతే మెజర్మెంట్ తీసుకొని వేసుకుంటున్నాను. అండ్ అలాగే మెంతులు కూడా వేసుకుంటున్నానండి. మెంతులు వేసుకున్న తర్వాత కాసేపు ఫ్రై అవ్వనివ్వాలి. అండ్ అలాగే ఇంకా 1 బై 1 ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి మీకు చూపించాక అప్పుడు మన హెయిర్ ఎందుకు ఊడిపోతుంది ఏంటనేది మీకు రీజన్స్ అనేది నేను చెప్తానన్నమాట. ఇప్పుడు చూడండి, హైబిస్కస్ ఫ్లవర్స్ కూడా వేసుకున్నా కదా. వేసుకున్న తర్వాత చూడండి, మంచి కలర్ అయితే వచ్చేస్తుంది. నాకైతే బాగా నచ్చిందనమాట. ఇది వేయంగానే బుస్సమంది కదా. సో ఇప్పుడు ఆ తర్వాత ఇంకా మిగిలినవి కూడా వేసేసుకుందాం. కరివేపాకు అండ్ అలాగే లీవ్స్ కూడా మందారాకులు కూడా వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇవి బాగా నల్లగా అయిపోవాలన్నమాట. నల్లగా అంటే బాగా వేగిపోవాలని అర్థం. సో బాగా వేగిపోవాలి ఈ ఆయిల్లో. అప్పుడే వాటిలో ఉన్న ప్రోటీన్స్ అన్నీ కూడా మనకి ఆయిల్లో వచ్చి మనం హెయిర్ మసాజ్ చేసుకున్నప్పుడు అవంతా కూడా స్కాల్ఫ్కి వెళ్ళి మంచిగా హెయిర్ గ్రోత్ అనేది ఉంటుందన్నమాట. సో చూసారు కదా, ఇప్పుడు మంచిగా ఇట్లా వేగుతూ ఉంది. ఫ్రెండ్స్, ఇప్పుడు చూసారు కదా, నేను ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసాను. అవన్నీ వేగుతూ ఉన్నాయి. సో ఇప్పుడైతే మనము థంబ్‌నెయిల్‌లోకి వచ్చేద్దాము. మన హెయిర్ ఫాల్కి మనమే కారణం అని చెప్పాం కదా. సో అదేంటి అంటే, నిజంగా హెయిర్ని మనము పట్టించుకోమండి చాలాసార్లు. ఇప్పుడు అసలు ఈ ఉన్న జనరేషన్లో అయితే హెయిర్ ఇట్లా ఆయిల్ కాచుకొని హెయిర్కి పెట్టుకునేంత, మసాజ్ చేసుకునేంత టైం అయితే లేదు కాబట్టి బయట ప్రొడక్ట్స్కి మనము అలవాటు పడిపోయామన్నమాట. సో ఒక్కసారి ఇంట్లో ఖాళీ దొరికినప్పుడు ఇట్లా చేసి పెట్టుకోండి. హ్యాపీగా మీరు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఉంటుంది. మంచిగా హెయిర్ గ్రోత్ కూడా ఉంటుంది. నేను ఎందుకు చేసుకుంటున్నానంటే, ఇది నా హెయిర్ చాలా లాస్ అయిపోయిందండి. అది కూడా స్కాల్ఫ్ కనిపించేంతలాగా. సో అందుకని నేను ఇదైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను. అండ్ చాలామంది హెయిర్ని అసలు పట్టించుకోరు, నాకు మళ్ళీ అనమాట. సో అదేంటి అంటే, మనము స్నానం చేసేటప్పుడు 2 టైమ్స్ వాష్ చేసుకుంటాం కదా వీక్లీ. సో అప్పుడు ఆ టైంలో మనము అసలు దువ్వుకోకుండా ఒక్కొక్కసారి జడ వాష్రూమ్లోనే విప్పేసుకొని అట్లా చేసేస్తూ ఉంటాము తలకి జస్ట్. కానీ అలా చేయకూడదండి. మనం ఇంటికాడే చక్కగా బయట కూర్చొని పోమ్ చేసుకొని బాగా, ఆ తర్వాత ఆయిల్ కానీ లేదా ఇంకేదన్నా మీరు అప్లై చేసుకొని అప్పుడు వాష్ చేసుకుంటే మంచిగా రిజల్ట్ అనేది ఉంటుంది. అండ్ స్నానం చేసి వచ్చిన తర్వాత కూడా తలకి మంచిగా డ్రై చేసి తర్వాత దానికి ఒక మాయిశ్చరైజర్ లాగా మీరు ఏది అప్లై చేసుకుంటారో అది చేసుకోండి. అండ్ కొంతమంది అయితే అలోవెరా జెల్ కూడా రాసుకుంటారు కదా. సో నేను అవన్నీ అయితే ఏమీ యూస్ చేయను. కానీ హెయిర్ బాగా చక్కగా డ్రై అయిన తర్వాత నేను దువ్వెన కూడా చాలామంది పట్టించుకోరండి. ఒక్కొక్కసారి దువ్వెన కూడా కడుక్కోకుండా అలాగే దువ్వేస్తూ ఉంటారు. మరి అది డాండ్రఫ్కు దారితీస్తుంటుంది. డాండ్రఫ్ వల్ల చాలా జుట్టు అయితే ఊడిపోతుంది. అండ్
మనం పెట్టుకునే రబ్బర్ బ్యాండ్ కూడా నీట్గా ఉండాలండి. అన్నీ కూడా ఇట్లా మెయింటైన్ చేస్తూ అలాగే ఆయిల్ మసాజింగ్ చేసుకుంటూ ఉంటే కనుక హెయిర్ అనేది మంచిగా పెరుగుతుంది. సో ఈ పొడి కూడా వేస్ట్ చేయకూడదండి. ఈ పొడిని కూడా మనము ఇప్పుడు మీరు తలకి రేపు చేయాలనుకుంటే కనుక నైట్ చక్కగా పెట్టేసుకొని పడుకొని రేపు పొద్దున చేయండి. లేదు అంటే కనుక రేపే చేయాలి అనుకుంటే ఒక గంట ముందు కనుక పెట్టేసుకుంటే హ్యాపీగా తల అయితే వాష్ చేసుకోవచ్చు అనమాట. అట్లాగా లేదు అనుకుంటే మీరు మొక్కలకి వేసేయండి, ఇంకా మంచిదన్నమాట. సో ఎలా అనిపించిందండి వీడియో? నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.